వీళ్ళు లేదు లేదు అనుకున్నారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టలా కాబట్టి వీళ్ళు ఏం లేదు అనుకున్నారు. కానీ అమ్మాయి కోర్టుకి వేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది. మామూలుగా అప్పుడు ఏం చేయాలి, దాని మీద ఒక ఎంక్వైరీ చేసేసి క్లోజ్ చేయాలి కేసు. ఎవడో ఆ నాయకుడు ఎవరో శివ అనేది ఉంది, కంబం శివ అనేది చెప్పారు. అతని మీద అసలు ఈ అమ్మాయి ఎలిగేషన్, అతన్ని గురించి కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదని మహేష్ గౌడ్ వీళ్ళందరి మీద కేసు పెట్టింది ఆవిడ. అసలు వెళ్ళదు, డైరెక్ట్ కాదు, అది జవాబుదారి అన్నమాట. అట్లాంటిది పెద్ద కేసు కాదు లెక్క ప్రకారం, దాన్ని క్లోజ్ చెయ్యొచ్చు. సీరియస్ గా తీసుకోలేదు మన ప్రభుత్వమే కదా అన్న ఉద్దేశంతో. చిన్న చిన్న అంశాలు పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అంటారు. అది జరిగింది. ఇప్పుడు కంచి జయేంద్ర సరస్వతి గారు అరెస్ట్ అప్పుడు శంకర్ రామన్ అనేటటువంటి వాళ్ళ ఆఫీస్ మేనేజర్ చనిపోయాడు. మర్డర్ చేసింది వాళ్ళ ఆశ్రమంలో ఉన్నటువంటి అతనే. అప్పుడు వాళ్ళ ఆవిడ కంప్లైంట్ ఏమి ఇచ్చిందంటే, మేము ఎన్నోసార్లు చెప్పాము అతనితో ప్రాబ్లం ఉంటది, అతను మంచోడు కాదని, స్వామివారు పట్టించుకోలేదు కాబట్టి ఆయన బాధ్యుడు అంది, ఆయన కూడా బాధ్యుడే అంది. దాన్ని పట్టుకుని ఆయన మర్డర్ చేశాడని కేసు పెట్టారు. ఆయన అప్పుడు పట్టించుకోవాలా. తర్వాత ఎప్పుడో జయలలితతో గొడవ వచ్చినప్పుడు జయలలిత ఆ కేసుని తీపిచ్చి అరెస్ట్ చేసింది ఎన్నాళ్ళ తర్వాత. అట్టుంటాయి, ఆయన పట్టించుకోలేదు. ఏముంటది అందులో, బాధ్యుడు అన్నది కోపంతో, అంటే స్వామివారికి కూడా చెప్పినా కూడా పట్టించుకోలేదు అని అక్కడ. కానీ అదేది అసహనంతో ఉన్నమాట. ఇప్పుడు